జగన్‌ని కంప్లీట్‌గా వీకెన్ చేయాలంటే కూడా బీజేపీ సహాయం కావాలి. అట్లాగే రేపు పొరపాటున మళ్ళీ ఓడిపోతే అక్కడ జగన్ను బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారనుకో, రేపొద్దున కేసుల్లో కూడా ఇబ్బంది అవుతుంది. తనకి ఇబ్బంది, లోకేష్‌కి ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్‌ని భరించాలి మనం అనేది చంద్రబాబుకుంది. ఆయనకి అంటే తెలుసు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు, అయినా కూడా మనం భరించాలి. కానీ లోకేష్‌కి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు ఏమో పాలసీ డెసిషన్స్, అభివృద్ధి వీటికి సంబంధించి చంద్రబాబు చూసుకుంటే, గవర్నెన్స్, డే టు డే అఫైర్స్, ఎవరెవరిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. సో అంటే ఒక రకంగా పవర్ అనేది లోకేష్ దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమైంది. పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కానీ పవర్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక డీజీపీ నియమించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు, ఒక టీడీ చైర్మన్ పవన్ కళ్యాణ్కి లేదు, ఇవేవి లేవు. తనకిచ్చిన కోటాలో జనసేనలో ఎవరెవరు ఉండాలో నియమించుకోవచ్చు, అంతే అతను. అంతకంటే గవర్నెన్స్లో, డే టు డే గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్కి పట్టు లేదు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలు జరిగినప్పుడు తాను ముందొచ్చేసి తానేదో ప్రతిపక్షంలాగా ప్రశ్నిస్తున్నాడు. మామూలుగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఒక తప్పు జరిగితే వితిన్ ద గవర్నమెంట్ చెప్తారు. ఆ శాఖగా మంత్రికి చెప్పడము, లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆ పని చేయట్లా. పబ్లిక్ లేక్ తీసుకెళ్ళిపోతున్నాడు. పబ్లిక్ లేక్ తీసుకెళ్ళిపోవడం వల్ల వీళ్ళ చంద్రబాబు అండ్ లోకేష్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఏముంది, ఒకవేళ వీళ్ళు కూటమి చీలిపోయినా రెబల్లాగా ఉండిపోగలడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి పెద్దగా పోయేదేం లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరుగుతుంది. రెండోది, దీని వెనక బీజేపీ ఉందని కూడా ఒక వార్త వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ బలపడడానికి ట్రై చేస్తుంది. ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టడం అనేది బీజేపీ అజెండాని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడని కూడా ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి చాలా డిఫికల్ట్ టైం అని చెప్పాలి. అంటే దీన్ని పవన్ కళ్యాణ్ని తెలిసి కూడా సహించాలి. అట్ ద సేమ్ టైం సహిస్తా పోతే తెలుగుదేశం కేడర్లు, నాయకుల్లో అతని మీద మనం ఎందుకు సహించాలి, అతను బేసై మనం లేము, నిజానికి మన మద్దతుతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇవన్నీ వీళ్ళకి ఉంది. కాబట్టి ఇట్లాంటివి అప్పుడప్పుడు లేవదీసి మేము రెడీగానే ఉన్నాం, ఒకవేళ అవసరమైతే లోకేష్ని ఎలక్షన్ ముందే సీఎం చేస్తాను అన్న సిగ్నల్స్ పంపించడం ద్వారా తెలుగుదేశం కేడర్లు కొంత మోరల్ డౌన్ కాకుండా చూసుకోవడం అనేది, అట్లాగే పవన్ కళ్యాణ్కి కూడా ఒక ఇండైరెక్ట్ సిగ్నల్, నువ్వు మరీ ఎక్కువ చేస్తే మేము కూడా రంగంలో దిగాల్సి ఉంటుంది అన్న ఒక సిగ్నల్ చెక్ పెట్టడానికి పత్రిక చంద్రబాబుని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న వేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు కేంద్ర మంత్రిగా వెళ్తారని పుకార్లు వస్తున్నాయి, లోకేష్ని సీఎం చేసి మీరు కేంద్ర మంత్రికి వెళ్తారని, మీరు వెళ్ళే అవకాశం ఉందా అనేది బ్లూంబర్గ్ పత్రిక అడిగింది. సో బ్లూంబర్గ్ పత్రిక అడిగిందంటే అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కాబట్టి వాళ్ళు అడిగారంటే దీంట్లో ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. కానీ చంద్రబాబు అయితే నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, నా ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలకి, కేంద్రంలోకి వెళ్ళి నేను పనిచేయాలని నేను అనుకోవట్లేదు అనేది ఆయన చెప్పాడు. సో అలాగే ఆయన మీద వారసత్వానికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చింది చంద్రబాబుకి. వారసత్వాన్ని గురించి ఆయన ఏం చెప్పాడంటే, వారసత్వం అనేది మనం అనుకుంటే వచ్చేది, కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి వారసులకి, కానీ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి అనేది ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా కర్ర ఏరకుండా పాము చావకుండా మామూలుగా ఎవరైనా అదే మాట్లాడతారు. వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు వారసుల గురించి విమర్శించే వాళ్ళు కూడా తమ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి థియరీసే మాట్లాడతారు. ఇప్పుడు మోడీ ఏమో ఒక పక్క కాంగ్రెస్ వారసుల గురించి మాట్లాడతాడు. మోడీతో ఉన్న వీళ్ళిద్దరేమో, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళేమో వారసులు కాదు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా, మన తమ్ముడు అన్నగా పుట్టడమే నేరమా, వాళ్ళకి అవకాశాలు ఉండవా అనేది మాట్లాడతారు. ఇప్పుడు నిజానికి లోకేష్ వేరే వాళ్ళ మామూలు కుర్రాడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వారసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకొకరు పిల్లోడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా చిరంజీవి వారసత్వం అనేది అక్కడ ఉంది. క్లియర్గా వారసత్వం అనేది పనిచేస్తుంది. ఇది రాజకీయాల్లోనే కాదు, ఇది మిగతా వృత్తుల్లో కూడా. డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం ఈజీ, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవడం ఈజీ, ఒక పేద కూలీ కొడుకు ఐఏఎస్ అవడం వెరీ డిఫికల్ట్.
సో అందుకనే మనకి ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్ చూస్తే టాప్ సీఈఓస్ పోస్టులన్నీ కూడా 4 కులాల వాళ్ళు ఉంటారు. మీరు కాకపోతే దీని మీద రీసెర్చ్ చేయండి. 4 కులాల వాళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్లో. గవర్నమెంట్లో రిజర్వేషన్ వల్ల మనకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కనిపిస్తున్నారు, అంబేద్కర్ పుణ్యమా అని. లేకపోతే గవర్నమెంట్లో కూడా ఈ 4-5 కులాల వాళ్ళే ఉండేవాళ్ళు. సో అందుకనే రాజకీయాల్లో కానీ, ఆస్తుల విషయంలో కానీ, ప్రైవేట్ సెక్టర్లో టాప్ పోస్టుల్లో కానీ ఇప్పటికీ 4-5 కులాల వాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటి? సమాజంలో వారసత్వం అనేది వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు కావడానికి చిరంజీవి కారణం. ఆయన కూడా మొన్న అన్నాడుగా, నేను గర్వంగా ఉన్నది నాకు ఎంతమంది నేను చేశానని. అంటే ఈయన లేకపోతే వాళ్ళు కారణే కదా, ఆయన ఒప్పుకున్నట్టే కదా. సో అలాగా మొత్తానికి చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొత్త థియరీ వస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్లు మనకి మొదలైనాయి. అది మహాసేన్ రాజేష్ నుంచి ఓపెన్గా మొదలైంది. అక్కడ నుంచి శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో మెంబరు, దాని తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత వర్మ పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు, తర్వాత ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే రాజమండ్రి అర్బను. ఫైనల్గా చంద్రబాబు ముందే దావోస్లోని టీజీ భరత్ మంత్రి, ఆయనతో సహా అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఒక డిమాండ్ ఓవరాల్గా వినబడింది. అయితే దీనికి కౌంటర్గా జనసేన వాళ్ళు కూడా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం చేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మా వాడిని సీఎం చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం చంద్రబాబు ఉంటే 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి. చంద్రబాబుని మరి గవర్నర్కి పంపిస్తారా, వైస్ ప్రెసిడెంట్కి పంపిస్తారా, కేంద్ర మంత్రికి పంపిస్తారా, మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఓపెన్గానే, కిరణ్ రాయల్ కూడా మొన్న తిరుపతి లీడరు ఆయన కూడా మాట్లాడాడు. ఓపెన్గానే జనసేన వాళ్ళు మాట్లాడుతాం. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లం అయిపోయింది. అంటే ఈ 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని, దాంతో పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో చంద్రబాబు తమ ఇక్కడ పార్టీ నాయకులకు చెప్పారు. సో అధిష్టాన వర్గం నుంచి, అంటే పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ నోటీసులు వెళ్ళాయి, ఇక మీద మాట్లాడొద్దండి అఫీషియల్గా దీని విషయం మీద అని. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో జనసేన నుంచి కూడా అఫీషియల్గా అందరికీ నోటీస్, ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, వచ్చిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉంటుంది, ఊరికే రాదు కదా. మామూలుగా రాజకీయాలు ఏంటంటే ఫెయిలర్స్ అంటారు, కొన్ని ఫెయిలర్స్ పంపిస్తారు జనంలోకి. అంటే ఒక ట్రయల్ వేస్తారు, సీఎం డిప్యూటీ సీఎంగా లోకేష్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూస్తారు. అలాగే ఏమన్నా చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసేస్తాడా? ఎందుకంటే గత కొంతకాలంగా 8 నెలలు అవుతుంది, దాదాపు 8 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా చంద్రబాబుకి లోకేష్కి తలనొప్పి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి తలనొప్పులు క్రియేట్ చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక దెబ్బకి 2 పెట్టల్లాగా, ఒకటేమో జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకుండా తానే ప్రతిపక్షంగా బిహేవ్ చేయడం. అది యాక్చువల్గా గెలిచినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే జగన్ని ప్రతిపక్ష నాయకుడిగా స్పేస్ ఇస్తే జగన్కి మళ్ళీ బలం పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి అది ఇష్టం లేదు. జగన్ పెరిగితే తను ఇబ్బంది. అందుకని జగన్ ప్లేస్లో తను ఉండాలి. అంటే తన బలం, ఓన్ బలం పెంచుకోవాలనేది పవన్కు ఉన్న లక్ష్యం. పవన్ లక్ష్యం ఏంటి? తను సీఎం కావాలని. అంతేగాని చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మనవాళ్ళని సీఎం చేయాలని పవన్కి ఎందుకు ఉంటుంది? చంద్రబాబుని సీఎం వరకు ఒప్పుకుంటాడు పవన్, అది కూడా ఎప్పుడు తనకు అవసరం కాబట్టి. యాక్చువల్గా ఎన్నికల ముందే 50% కూడా, అంటే 2.5 సంవత్సరం పవన్, 2.5 సంవత్సరం చంద్రబాబు అనేది కూడా వచ్చింది. అప్పుడు కూడా పవన్ ఏం చెప్పాడు, మనం అలా డిమాండ్ చేయాలంటే మనకు 30 సీట్లు రావాలి కదా అన్నాడు. అంటే ఆయనకు కూడా ఉద్దేశం ఉంది. ఎట్లా కుమారస్వామి ఎగ్జాంపుల్ ఉంది, కుమారస్వామి 30 సీట్లు వస్తే అతను 2.5 సంవత్సరం సీఎం కాగలిగాడు. కొన్ని ప్రత్యేక కండిషన్లు మైనార్టీ సీట్లు ఉన్న పార్టీ కూడా సీఎం పోస్ట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో అది జరగలేదు, ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 21 సీట్లు.